పలికినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా పలికిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలు గౌండ్లపాలెంలోని మహాలక్ష్మమ్మ టెంపుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పూజలు నిర్వహించి ఈ గుడి ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతోనే ఇంతగా అభివృద్ధి చెందడం కూడా జరిగింది. ఈ గౌండ్లపాలెం వాసులందరికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గుండెల్లోనే ఉంటారు. ఈ గుడికి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనిపిస్తారు. దీని అభివృద్ధికి చాలా సహకారం చేశారు ఆయన. గౌండ్లపాలెం యూత్ అందరూ ఆయన దగ్గరికి రావడం, ఈ గుడికి అభివృద్ధికి చేయమని చెప్పి అడగడం, ఆయన వేరే ఆలోచించకుండా దీనికి కావాల్సిన సహకారం అంతా అందించారు. ఆ గుడి నిర్మించిన సహకారం అందరి గుండెల్లో ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచే అమ్మవారి గుడి దగ్గర నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నాం. గౌండ్లపాలెం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పాళెం నుంచి ఒక్క ఓటు కూడా అవతలికి పోదని ఆశిస్తున్నాం. అమ్మవారి అనుగ్రహంతో చక్కగా జరగాలి. అందరూ కూడా ఓట్లు వేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను మీకేమన్నా సహాయం చేస్తుంటే, మీ కుటుంబానికి నేనేమన్నా సహాయం చేస్తుంటే నాకు ఓటేయండి అనే మగాడు ఇంతవరకు లేడు. రాష్ట్రంలో మనం వినలా ఆ మాట అసలు. అందువల్ల ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం మా పిల్లకాయలందరికీ, ఇక్కడ యూత్ అందరికీ కూడా ధైర్యంగా అడగండి ఇంటికి వెళ్ళి. ఒకప్పుడు మేము ఇదే పాలెంలో ఓటు అడగాలంటే మీరు ఏం చేశారా, ఎలక్షన్లు వస్తున్నాయని కనపడుతున్నారా ఇప్పుడు అని అడిగేవాళ్ళు మమ్మల్ని ఇదే పాలెంలో. ఈరోజు మాకు ఆ భయం లేదు. ఏ ఇంటికి వచ్చినా చిరునవ్వుతో మా దగ్గర ఎదురొచ్చి మేము ఫ్యాన్కే వేస్తున్నామయ్యా, ఎందుకయ్యా మీరు ఎండలో తిరుగుతున్నారు, ఏ కాలనీకి వెళ్ళినా అదే చెప్తున్నారు, ఎందుకండి మీరు తిరుగుతూ ఉన్నారు, మేము వేసేది ఫ్యాన్కే, మేము వేసేది జగన్కే అని గర్వంగా చెప్తున్నారు ఆ ఓటర్స్. అందువల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి మెజార్టీతో వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని మహాలక్ష్మి గుడిలో పూజలు చేశాం. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.